కొత్తగా నిన్ననే సబ్ కలెక్టర్ గారు వచ్చారు. ఆ సబ్ కలెక్టర్ గారు కూడా ఏదో రైతులు నుంచి వచ్చిన సబ్ కలెక్టర్ గా కొంతమంది అనుకుంటున్నారు. అందుకోసం సబ్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం, అయ్యా మీరు కూడా ఆ రైతాంగుల పరిస్థితిని ఆలోచించండి. ఆ గ్రామాల్లోకి వెళ్ళండి. వాళ్ళు 20 సెంట్లు 30 సెంట్లలో కూడా పండించుకొని కుటుంబం అంతా కూడా బతుకుతుంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భూములు మీరు బలవంతరంగా లాక్కునే దానికోసంగా మీరు ప్రయత్నం చేయబాకండి. ఆ విధంగా ప్రయత్నం చేయడం మంచి పద్ధతి, మంచి విధానం కాదు. చాలా భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, కొండ ప్రాంత భూములు ఉన్నాయి. ఇటు చిత్తూరు, అదేవిధంగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో చాలా ఉన్నాయి. అక్కడ పెట్టండి. మీరు ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటే అక్కడ ఉపాధి కల్పించండి. కావాలంటే మీరు ఇక్కడ ఏదో ఆడ పోర్టు ఒకటి పడుతుంది, రామాయపట్నం పోర్టు. ఆ పోర్టుని ఆసరా చేసుకొని మేము రైతుల భూములన్నీ కూడా లాక్కొని రైతుల్ని తరివేసి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాం అని చెప్పేసి మీరు ఆలోచిస్తే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎవరు రైతాంగం, వ్యవసాయ కార్మికులు కానీ, కౌలు రైతులు కానీ మొత్తం కూడా కలబడి ఈ భూముల్ని కాపాడుకునే దానికోసం ప్రయత్నం చేస్తారు. మీరు రాజధానిలో అనవసరంగా రైతుల భూములన్నీ లాక్కున్నట్టు ఇక్కడ భూములు కూడా లాక్కోవాలని చెప్పేసి ప్రజల భూములు లాక్కొని మీరు వ్యాపారం చేసుకోవాలని ఆలోచిస్తే ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని మేము కోరుతున్నాం. అందుకోసం నిజాయితీ పరుడైన సబ్ కలెక్టర్ వచ్చాడు కాబట్టి నిజాల్ని తెలిపించి కలెక్టర్ గారికి చెప్పి కలెక్టర్ గారు కూడా వాళ్ళ ఒత్తుళ్ళకి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒత్తుళ్ళు కూడా ఆయన కూడా కలెక్టర్ అబద్ధాలు చెప్తున్నాడు. అటువంటి ఆయనకి ఈ సబ్ కలెక్టర్ గా మీరు కొంత వాళ్ళు గొప్ప చెప్పి బాధ్యతలు ఇవ్వండి అని చెప్పేసి కూడా సబ్ కలెక్టర్ గారిని కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం రైతు సంఘాల ద్వారా.